కూరగాయలు కూడా ప్రభుత్వాన్ని పడగొడతాయని గతంలో ఢిల్లీలో సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాతే తెలిసింది. ఒక్కసారిగా పెరిగిన ఉల్లిపాయల ధర నాటి బీజేపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. తాజాగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బంగాళాదుంప రాజకీయ వేడిని రాజేస్తోంది. అసలు బంగాళాదుంప వలన తూర్పు రాష్ట్రాల్లో ఎందుకు గొడవ జరుగుతోంది? బంగాళాదుంపలకు బెంగాల్కు ఉన్నటువంటి లింక్ ఏంటి? ఒడిశాలో బంగాళాదుంపలకు ఎందుకు అంత క్రేజ్? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. పశ్చిమ బెంగాల్ వంటకాలలో బంగాళదుంప పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఫేమస్ కోల్కతా బిర్యానీ కావచ్చు, ఇతర మాంసాహార శాకాహార వంటకమైనా కావచ్చు. పానీపూరి నుంచి వడలు, కూరల వరకు బెంగాలీ వంటకాల్లో బంగాళదుంప లేకుంటే రుచినివ్వదని అక్కడి భోజన ప్రియులు భావిస్తుంటారు. బిర్యానీలోనూ బంగాళదుంపలు కలిపి వండే నగరం కోల్కతా. ఫుడ్ డెలివరీ పోర్టల్స్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు అందులో అదనంగా బంగాళదుంప ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ బిర్యానీలో అదనపు బంగాళదుంప ధర ఎంత ఉందంటే ఒక్క ముక్కకు కొంతమంది 30 రూపాయలు, మరికొందరు 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బంగాళదుంపకు పెట్టింది పేరు బెంగాల్, అందుకే దాని పేరు కూడా బంగాళదుంప అయింది. అయితే బంగాళదుంప ఒక్క బెంగాల్కే కాదు, భారతదేశ వ్యాప్తంగా భోజన ప్రియులు ఇష్టపడతారు. మిగతా రాష్ట్రాల్లో కూడా బంగాళదుంపలు పండిస్తున్నా బెంగాల్లోనే అధికంగా బంగాళదుంపలు పండిస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బంగాళదుంప బాగా ఫేమస్. తెలంగాణలో ఆలుగడ్డగా పిలుస్తారు. ఇదే బంగాళదుంప ఇప్పుడు తూర్పు భారతదేశంలో రాజకీయాలను కూడా వేడెక్కించింది. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, అస్సాం, జార్ఖండ్లకు బంగాళదుంపల రవాణాను నిషేధించింది. గత 15 రోజులుగా ఈ నిషేధం కొనసాగుతోంది. దీంతో మిగతా తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, అస్సాంలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాకు కూడా బాగా ఇబ్బంది అవుతోంది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో బంగాళదుంపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున ఎగుమతులపై నిషేధం విధించినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా ఈ సీజన్లో బంగాళదుంప కిలో 20 పలుకుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్కసారిగా ధర 50 రూపాయలకు చేరింది. ఎగుమతుల నిషేధంతో ఒడిశా, అస్సాం, జార్ఖండ్లకు వెళ్లే బంగాళదుంప సరుకులను అధికారులు బెంగాల్ సరిహద్దులోనే నిలిపివేశారు. దీంతో ప్రభుత్వ చర్య నిరసిస్తూ వెస్ట్ బొంగు ప్రోగ్రెసివ్ పొటాటో మర్చెంట్స్ కమిటీ ఆందోళన కూడా చేపట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలో బంగాళదుంపల ధరలు భారీగా పెరగడానికి కారణమైంది. అస్సాం, ఛత్తీస్గఢ్లోనూ ప్రభావం చూపింది. ఈ నెల 2న ఒడిశా ప్రభుత్వం అక్కడి వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బంగాళదుంపల ధరలను ఎలా నియంత్రించాలనే అంశంపై చర్చించింది. ప్రస్తుతం ఒడిశాలో బంగాళదుంప కిలో 35 నుంచి 50 అమ్ముతున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా బంగాళదుంపల సమస్యలపై చర్చించారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మమతకు ప్రత్యేకంగా లేఖ రాశారు. బంగాళదుంపల సరఫరాను పునరుద్ధరించాలంటూ కోరారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఒడిశా అసెంబ్లీలో కూడా బంగాళదుంపల సమస్యలపై చర్చ జరిగింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. బంగాళదుంపల కోసం పశ్చిమ బెంగాల్పై, ఉల్లిపాయల కోసం మహారాష్ట్రలపై ఒడిశా ఆధారపడడాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో పశ్చిమ బెంగాల్పై ఆధారపడకుండా ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళదుంపను దిగుమతి చేసుకోవడానికి ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తూర్పు రాష్ట్రాలలో బంగాళదుంప చిచ్చుకు కారణం రాజకీయ కోణమేనని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒడిశాలో ఇటీవల బీజేపీ అధికారం చేపట్టింది. చాలా కాలం తర్వాత ఒడిశాలో ప్రభుత్వం మారింది. తూర్పు తీరంలో బీజేపీ అధికారం చేజిక్కించుకున్న మొదటి రాష్ట్రం ఒడిశానే. ప్రస్తుతం బీజేపీకి, టీఎంసీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరముంది. బెంగాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. సీఎం మమతా బెనర్జీని వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పడేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే మమతా సర్కార్ బంగాళదుంపల ఎగుమతి నిషేధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఒడిశాలో బంగాళదుంపల కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాక అధికారంలోకి వచ్చిన బీజేపీ
బీజేపీ ఈ విషయంలో సతమతమవుతోంది. మమత కావాలనే బంగాళదుంపలను ఒడిశాకు రాకుండా చేస్తుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అస్సాంలో కూడా బీజేపీ అధికారంలో ఉండడంతో అక్కడికి కూడా బంగాళదుంపల రవాణా ఆగిపోయింది. చూడాలి మరి తూర్పు తీరంలో బంగాళదుంపల వార్ ఎంతకాలం నడుస్తుందో.